హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో అయితే నిన్న వీడియో పెట్టాను కదా, దానికి కంటిన్యూషన్ అండి. ఏమనుకోకండి, ఈ 2 క్లిప్స్ కూడా మిస్ అయ్యాయి అనమాట దాంట్లో. అందుకే దీంట్లో షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. అలాగే ఈరోజు వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందన్నమాట. దీనికోసం వెతికామండి. నిన్నైతే మేము షాప్లో అంతా కూడా చూసారా, అక్కడే ఉండిందనమాట. అక్కడ ఉన్నదాన్ని అన్నీ వెతికి షాప్ అంతా కూడా సర్దాము. అంటే ఎక్కడెక్కడ ఉన్నవన్నీ కూడా తీసేసి నీట్గా అయితే సర్దామన్నమాట. చూస్తున్నారు కదా, ఇదైతే ఒక శారీ అనమాట. శారీకి ఇలా బార్డర్ అయితే వేస్తున్నాము. దీన్ని కట్ చేసి నేను లెహంగా లాగా డిజైన్ చేశాను అనమాట. లెహంగా లాగా డిజైన్ చేశాను. బ్లౌజ్ కూడా స్టిచ్ చేసేసాను. అది నిన్న వీడియో మీరు చూసింటే మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఇంకొచ్చేసి చాలామంది కూడా నేను వీడియోలో చెప్పాను, టైలరింగ్ నేర్చుకోవడానికి చాలామంది కూడా భయపడుతూ ఉంటారని చెప్పేసి. భయపడాల్సిన అవసరం లేదండి. 1-2 సార్లు మనం కుట్టామంటే అలవాటైపోతుంది అనమాట. చాలామంది కూడా క్రాస్ బెల్ట్స్ ఎలా కట్ చేయాలి, ఎలా కుట్టాలి, డాట్స్ ఎలా పట్టాలి అని చెప్పేసి చాలా భయపడుతూ ఉంటారనమాట. భయపడాల్సిన పని లేదండి. మీరు నేర్చుకునేటప్పుడు కొద్దిగా కాన్సన్ట్రేషన్ అక్కడ పెట్టారంటే ఖచ్చితంగా మీరు నేర్చుకోగలుగుతారు. ఈజీగా కూడా ఉంటుందన్నమాట. ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫస్ట్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండాలండి. నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా నేర్చుకుంటారు. ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకొంచెం ముందుగానే నేర్చుకుంటారు నాకు తెలిసి. ఏ టెన్షన్ పెట్టుకోకుండా ఈజీగా ఇదంతసేపు బాగా నేర్చుకోగలుగుతాం మనము అనే ఒక ఆలోచన ఉంటే కనుక తొందరగా నేర్చుకోగలుగుతారు, ఈజీగా నేర్చుకోగలుగుతారు అనమాట. నేను ఎక్కడికి పోయి నేర్చుకునేది లేదు. నేను అసలు అంటే ఫస్ట్ నా బ్లౌజెస్ కుడుతూ ఉండేది ఇంటి దగ్గర అక్క. నేను అక్కని చూసి నాకు డౌట్స్ ఉండేటివన్నీ కూడా నేను అడిగేదాన్ని అనమాట. అడిగేదాన్ని. మా అక్క ఇంకొక అక్క కూడా ఉండింది. నాకు ఏదైనా డౌట్లు ఉంటే అడిగి అలా తీర్చుకునేదాన్ని అనమాట. ఇంకా యూట్యూబ్ ఉంది కదా మనకి, మొబైల్ ఇంట్లో ఉంటే కనుక ఖచ్చితంగా యూట్యూబ్ చూస్తూనే ఉంటాం కదా. ఆ యూట్యూబ్లో చూసి నేను కొంచెం కొంచెం బాగా ఇంట్రెస్ట్గా ఉండి నేర్చుకోవడం మొదలుపెట్టాను అనమాట. నా అంతట నేనే బ్లౌజులు స్టిచ్ చేసుకుంటూ ఉంటానండి. నా పెళ్ళికి కూడా మా అమ్మకు బ్లౌజ్ స్టిచ్ చేసినట్టు గుర్తుంది నాకు ఇప్పటికి కూడా. పెళ్ళి కాకముందే నేర్చుకున్నాను నేనైతే. పెళ్ళైన తర్వాత ఇంకా మనం కుట్టుకుంటూ ఉంటాం కదా, కుట్టుకోవడానికి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. అప్పుడైతే ఇంకా పెళ్ళైన తర్వాత ఇంకా కుట్టుకోవాలంటే చాలా ఇంట్రెస్టు. ఇంకా మా చెల్లెలు మిషన్ నేర్చుకునేదనమాట. తను వెళ్తూ ఉండేది. అలా కొద్దిగా నేర్చుకున్నాను. ఇలా మొత్తానికైతే నేను భయమే లేకుండా ఈజీగా నేర్చుకున్నానండి. చాలా ఈజీగా నేర్చుకున్నాను అనమాట. మా మమ్మీకి బ్లౌజులు కుట్టాను, మా అత్తకి బ్లౌజులు కుట్టాను. ఇలా చాలానే చేశాననమాట. ఇంకొకటి ఏంటంటే, మనం ఏదైనా బాగా కుట్టాలని కాన్సన్ట్రేషన్ పెట్టి కుడతామో అదైతే అస్సలు బాగా రాదండి. మా సిస్టర్ మ్యారేజ్కి ఒక బ్లౌజ్ అయితే కుట్టానమాట. అది బాగా కుట్టాలనుకున్నాను, అదే చిన్నగా అయిపోయిందనమాట. ఇంకా అప్పుడు అంటే ఏదైనా ఇంట్రెస్ట్ పెడితే నేర్చుకుంటామన్నాను కదా, అదే ఇంట్రెస్ట్ పెట్టి బాగా కుట్టాలని ఏదైతే అనుకుంటానో అదే ఎత్తిపోయింది ఆ రోజు. అదొక్క బ్లౌజే అండి. అలా 1-2 చెడిపోతూ ఉంటాయి నేర్చుకునేటప్పుడు, అది మాత్రం కన్ఫాము. చెడిపోతున్నాయి కదా, సరిగ్గా కుదరట్లేదు కదా అని చెప్పేసి డీలా పడిపోయి నేర్చుకోకుండా ఉండడం మానేయకండి అస్సలు. మీరు నేర్చుకున్నారు అంటే జీవితాంతం అంటున్నాను కానీ అదేమో నిజమే అండి. అంటే మనము ఇప్పుడు సపోజ్ మనంతట మనం కుట్టుకోవడానికి నేర్చుకున్నా కూడా ఏదో ఒక టైంలో మన టైం బాగోలేనప్పుడు మనకు అదే మనల్ని ఆదుకుంటుందేమో చెప్పలేము. చాలా వరకు కూడా తెలియకుండానే కొందరికి ఇన్స్పిరేషన్ అంటే అలా కాదు కానీ తెలియకుండానే ఏమని చెప్పాలండి, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నాకు టైలరింగ్ వచ్చు, నేను ఇంట్లోనే కుట్టుకుంటూ ఉండేదాన్ని. కొందరు మాటలు ఏంటంటే బాగా పట్టుదల నింపుతాయి అన్నమాట. అలా నా జీవితంలో కూడా పట్టుదలతో నేను షాప్ పెట్టాలి అనుకున్నాను, పెట్టేశాను. నా చేతులారా నేను సంపాదించిన డబ్బులు నాకు చాలా గొప్ప నిజంగా చెప్పాలంటే. ఇంట్లో ఆడవాళ్ళుగా మామూలుగా తిని కూర్చొని హస్బెండ్ తెస్తే ఏం గుర్తింపు ఉంటుందండి నిజంగా చెప్పాలంటే.
ఏం చేస్తుంది మొగుడు తెచ్చి పెడుతుంటే కూర్చొని తింటుంది అనే మాట వస్తుంది. అదే మన స్వతహాగా మనం పెట్టుకొని మనం రన్ చేస్తూ మనం పని చేసుకుంటూ ఉన్నామనుకోండి ఎంత మంచిగా ఉంటుంది తెలుసా. మా చిన్నమ్మ అంటే మా పిన్ని అన్నదంట. అంటే నాకు అంటే బాబాయ్ కూతురు ఉందండి. నాకు చెప్పింది మొన్న వెళ్ళినప్పుడు, నువ్వు మిషన్ నేర్చుకోమంటే మిషన్ నేర్చుకోలేదు, ఇంట్లో మిషన్ ఉన్నా కూడా పెద్దాయమి చూసావా, పెద్దాయమి నేర్చుకొని షాప్ కూడా పెట్టుకొని ఆయమి సంపాదిస్తుంది అని చెప్పేసి అనిందనమాట మా చిన్నమ్మ. ఆ పిల్ల మా సిస్టర్ అని చెప్పాను కదా, తను వచ్చి నాతో చెప్పింది అనమాట. ఇట్లా చెప్పింది మా అమ్మ అని చెప్పేసి అనిందంట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంతే కదా అండి, నా స్వతహాగా నేను నేర్చుకొని నా స్వతహాగా నేను అంగడి పెట్టుకొని నా కష్టం నేను సంపాదిస్తున్నాను అనమాట. చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఇంతకింత డబల్ త్రిబుల్ నేను బాగా కష్టపడి షాప్ని మంచిగా రన్ చేయాలనుకుంటున్నాను. నిజంగా అంతకంత పెంచుకొని నిదానంగా మగ్గం వర్క్ కానీ ఇలా అన్నీ కూడా పెట్టాలనే ఆలోచన అయితే ఉందండి. వన్స్ నేర్చుకొని ఉండాలి అంతే. షాప్ పెట్టుకోవచ్చు, చాలానే చేయొచ్చండి నిజంగా. ఇందులో ఇంకొకటండి, నేర్చేసుకుంటే సరిపోతుందా, హస్బెండ్స్ కూడా సపోర్ట్ ఇవ్వాలి కదా అంటే ఖచ్చితంగా ఇస్తారు. ఇప్పుడు మా ఆయన అండి నిజంగా చెప్పాలంటే నేను కుట్టగలుగుతా. ఇంట్లో చాలానే కుట్టాను, మా అమ్మకు కుట్టాను, మా అత్త కుట్టానని చెప్పాను కదా. నేను ఇంట్లోనే మిషన్ పెట్టుకొని రిషి వాళ్ళ మేడంకు కూడా కుట్టాను. మీరు ఆ వీడియోస్ కూడా చూసే ఉంటారు మన ఛానల్లో. దాదాపు నేను 10 దాకా తీసుకొని వచ్చేసి నా అంతటి నేనే క్లాతులు తీసుకొని వచ్చి రిషి వాళ్ళ మేడంకి కుట్టానమాట. కుట్టిన తర్వాత ఇంకా చాలా, అది కూడా ఇయర్స్ దాటిపోయింది, 1.5 year దాకా అయిపోయింది. ఇప్పటికి కూడా 2 years అవుతూ ఉంటుందన్నమాట. అడిగాను, బాబా ఇలా షాప్ పెట్టుకోవాలనుకుంటున్నాను, ఇంట్లో ఒక్కదాన్ని ఉండలేకపోతున్నాను అంటే, ఎందుకమ్మా నేను పెడుతున్నాను కదా, ఎందుకు నువ్వు మళ్ళా చేయలేవు, పిల్లోళ్ళు చిన్న పిల్లోళ్ళు ఇలా చాలానే చెప్పాడు మా హస్బెండ్. కానీ నేనేం చేశాను, ప్లీజ్ అంటే నువ్వు ఒక్కసారి పెట్టుకున్నావంటే ఇంకా కష్టమో నష్టమో నువ్వే చూసుకోవాలి, నేనైతే పెట్టిస్తాను అనేసి అన్నాడు అనమాట. అంటే కష్టమో నష్టమో అంటే, కష్టం అంటే ఎక్కడుంటుందంటే పిల్లల్ని తొడుక్కొని వచ్చి వదిలిపెట్టి వాళ్ళకి తినిపించి ఇదంతా కూడా కష్టంగానే ఉంటుందండి. టయానికి తొడుకోరావాలి, టయానికి తినిపించాలి, వదిలిపెట్టాలి, చెయ్యాలి అంటే కనుక ఖచ్చితంగా కష్టమే అది. అందుకు నీ ఇష్టము నాకు తెలియదు అనేసి అన్నాడనమాట. నేను పట్టుదల పట్టాను, నాకు పెట్టుకోవాలనిపిస్తుంది, నేను ఇంట్లో ఉండలేను, ఇలా అన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి అని చెప్పేసి ఆ రోజు అన్నానమాట. ఆ రోజే మా ఆయన వద్దని ఉంటే నేను ఇంతవరకు వచ్చేదాన్ని కాదు. ఇంకొకటి, మన షాప్ వచ్చేసి మన్నూరులోనే బాగా తెలిసిపోయింది. ఎందుకు అంటే ఎవరు అమ్మాయి బాగా కుడుతుంది, తక్కువ రేటు తీసుకుంటుందంటనే పెద్ద పెద్ద బొట్టెక్కువ నడిపించే వాళ్ళు కూడా మన గురించి అనుకుంటున్నారు తెలుసా అండి. ఇంకా మంచిగా ఎదగాలనైతే నాకైతే చాలా ఆశగా ఉందండి. అందరూ కూడా అంటున్నారనమాట, బాగా కుడుతున్నావు, తక్కువ డబ్బులు తీసుకుంటున్నావు అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇప్పుడు కొలతలు అంటే నేను కొలతలు తీసుకొని కూడా కుట్టినాను అనమాట. చాలామంది కూడా బ్లౌజ్ ఆల్తీలు తీసుకొని వస్తే కుట్టినవి ఉంటాయి, కానీ నేను కొలతలు తీసుకొని కూడా కుట్టానండి. కొలతలు తీసుకొని కుడితే ఇంకా బాగుంటుందన్నమాట. నిజంగానే ఎగ్జాక్ట్గా బాగా కుదురుతాయి. వేరే అక్క తెలిసిన అక్క ఉందన్నమాట, రమా అక్క అని చెప్పేసి. తను ఏమందంటే, షాప్ పెట్టాను నేను, ఒక 2-3 months అయిపోయింది, మనిషిని చూశానురా, మనిషి ఉన్నాడు స్టిచ్చింగ్ చేసేదానికి మాస్టరు అని చెప్పేసి అన్నదనమాట. నేను చెప్పాను, అక్క వద్దక్క, నాకు అలాంటి వాళ్ళ అవసరం లేదు, నా అంతటి నేనే రన్ చేయాలి, నా అంతటి నేనే స్టిచ్ చేయాలన్నమాట. వాళ్ళని పెట్టుకొని వాళ్ళకి జీతాలు ఇచ్చుకొని ఏమంతా అండి మనకు. నాకైతే నిజంగా చెప్పాలంటే అరుణాచలం వెళ్ళున్నాను కదా, చాలా మంచిగా అనిపించిందండి అప్పటి నుంచి కూడా. నిజంగా చెప్పాలంటే ఆ శివయ్యని ఏది కోరుకోకూడదు అంటారు అరుణాచలంలో, నేను ఏది కోరుకోలేదు కూడా. షాప్ అయితే నిజంగా ఇప్పుడు ఈరోజు కుట్టేసి నేను రేపు ఖాళీగా ఉన్నాను అంటే కనుక రేపటికి ఖచ్చితంగా బ్లౌజెస్ వచ్చుంటాయి. అలా ఉందన్నమాట షాప్ అయితే.
ఇప్పుడు ఈ 9 బ్లౌజెస్ అయిపోయాయా, పాపయ్య వచ్చేసి ఇప్పుడు కుడుతున్నాను. ఇంకా 2 అయితే ఉన్నాయి. ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేసి వెళ్ళిపోయి ఈరోజు 2 కుట్టేసి ఇచ్చేయాలన్నమాట. అలా ఉంటుందన్నమాట. ఈరోజు ఇవి అయిపోయాయి అంటే స్టాక్ రెడీగా ఆ దేవుడు నా కోసం ఉంచుంటాడనమాట. ఇంకా ఇవి అయిపోతే ఇంకా 2 ఉన్నాయి. వేరే ఆవిడ వచ్చేసి 2000 దాకా డబ్బులు ఇవ్వాలి. నేను ఇవ్వలేదు, నేను కుట్టలేదు అని చెప్పున్నాను కదా చాలా వీడియోస్లో. తన అమౌంట్ అయితే ఇచ్చేసిందనమాట. 2000 కూడా ఒకేసారి ఇచ్చేసింది నిన్ననే. ఇంకా తన బ్లౌజెస్ పక్కన పెట్టేసాను ఇవ్వలేదని చెప్పేసి, అవి కుట్టాలి. ఇంకొకరు వచ్చేసి సలీమా వచ్చేసి ఒక కస్టమర్ని తీసుకొని వచ్చిందనమాట. 2 పంజాబీ డ్రెస్సెస్, ఒక బ్లౌజు అలా కుట్టాలి. ఇంతకుముందు ఒక శారీ మన దగ్గర తీసుకున్నారు, కలంకారీ శారీ. ఆ బ్లౌజు మన దగ్గరే ఉంది కుట్టడానికి. ఇలా ఇవి అయిపోయాయి, ఈరోజు ఇంకా ఈ రోజుకి ఇవి అయిపోతాయి అనుకునేటప్పటికి రేపు ఏం చేయాలి అని ఆలోచించేటప్పటికి నా కాడికి ఒక కస్టమర్స్ వస్తూనే ఉంటారనమాట. అలా ఉంటుంది. చాలా హ్యాపీ అండి. మనకైతే ఇంతవరకు ఎటువంటి నష్టం అనేది షాప్లో నేను చూడలేదు. జస్ట్ ఎన్ని కళ్ళు పడుంటాయో నిజంగా చెప్పాలంటే మన షాప్ మీద. అబ్బా పెట్టి షాప్ రన్ చేస్తుంది అనే ఆలోచనలో ఉంటారు, కానీ బయటికి చెప్పుకోరండి. ఆ కుళ్ళు అనేది లోపలే ఉంటుందన్నమాట. కుళ్ళుకునే వాళ్ళు కుళ్ళుకొనివ్వండి. అలా కుళ్ళుకుంటూ ఉంటేనే మనం ఇలా ఎదిగిపోతూ ఉంటాము. అవి కుళ్ళుకుంటున్నారు, మనం తగ్గిపోతాము, మన షాపు రన్ అవ్వదు అనుకునే ఆలోచనలే వద్దనమాట. నాకు తెలుసు చాలానే. మన షాపు చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, అందరూ ఎవరైనా సరే అనుకుంటూ ఉంటారు, కొత్తగా పెట్టింది షాప్ రన్ చేస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. అలా అనుకునే వాళ్ళే మనకు అదే ఆశీర్వాదంగా భావించాలన్నమాట. నిజంగా నేను అదే పట్టుదలతో పెట్టుకున్నాను, నేను నిలబెట్టుకున్నాను. కొంచెం కొంచెం రన్ చేసుకుంటే ఇంకా బాగా ఎదగాలని. మీరు నా మంచి కోరేవారైతే నన్ను బాగా బ్లెస్సింగ్స్ నాకు ఇస్తారని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు 5 months అయిపోతుంది, ఎటువంటి ఇబ్బంది రాలేదండి నిజంగా. ఒక కరెంటు బిల్లుకు కానీ, ఒక రెంట్కు, ఇప్పుడు మనం రెంట్కి తీసుకున్నామంటే జరిగినా జరగకపోయినా మనం కట్టాల్సిందే. రెంటేమో జరగలేదు కదా మేము ఇయ్యము అంటే ఊరుకుంటారా ఓనర్స్? నాకు అటువంటి ఇబ్బందే రాలేదు నిజంగా చెప్పాలంటే. షాప్ పెట్టిన కొత్తలో, నేను కొత్త కదా షాప్ పెట్టడము. బొటెక్ మన షాప్ కాక ఇంకా పక్కనే ఉందన్నమాట, బొటెక్ కూడా ఉంది. కానీ నేను రన్ చేస్తున్నానంటే మీరు ఆలోచించుకోండి. అంటే పక్కనే బొటెక్ ఉంది, ఏం జరుగుతుందో ఏమో. ఇంకొకటి చెప్పాలండి మీకు ధైర్యంగా ఉండడానికి, నాకు రెంట్కి ఇచ్చిన ఓనర్స్ కూడా, ఆ అక్క కూడా బ్లౌజ్ స్టిచ్ చేస్తుంది, వాళ్ళ తోడి కోడలు కూడా బ్లౌజ్ స్టిచ్ చేస్తుంది. చుట్టూ అంతా మిషన్ కుట్టేవాళ్ళే అండి నిజంగా చెప్పాలంటే. కానీ నేను కూడా రన్ చేస్తున్నాను స్టిచ్చింగు, బ్లౌజెస్ ఇవన్నీ కూడా అంటే చాలా గ్రేటే. నాకు చుట్టూ అంతా నేర్చుకున్న వాళ్ళే ఉన్నారు. నాకు వస్తున్నాయి బ్లౌజెస్, వెతుక్కొని మరీ వస్తున్నారు నిజంగా చెప్పాలంటే. అందుకు నేనైతే చాలా హ్యాపీ. ఇప్పటి వరకు బాగా నడిచింది, ఇక మీదట కూడా అలాగే ఉండాలనుకుంటున్నాను. ధైర్యంగా పెట్టుకోండి, నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిషన్ నేర్చుకున్న తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారో, నేను చేయగలుగుతానా చేయగలగనా, ఇలాంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టేయండి. నిజంగా ఇవన్నీ పక్కన పెట్టామంటే మనం ఎదగడానికి ఫస్ట్ స్టెప్పు మనకి ఇంట్రెస్ట్ ఉండడం, మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది చేసేయడమే అండి. అవతల వాళ్ళు ఏమనుకుంటారు, యువతల వాళ్ళు ఏమనుకుంటారు, మనం చేస్తామా చెయ్యమా, చుట్టుపక్కల ఏమనుకుంటారో మరి ఎవ్వరు మీకు పెట్టరు. మనంతట మనము మన కష్టార్జితమే మనకు నిలబడుతుంది ఇప్పటికైనా కూడా. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.